అన్ని కార్యాలన్నీ జరిగిస్తూనే వాళ్ళు వెళ్ళారు. దేవునికి నచ్చని పనులు మనము చేయకూడదు. ఒకవేళ దేవుని ఎరగని వారు లోకంలో ఉన్నవారు చేయొచ్చేమో, కానీ దేవుని నమ్మిన ప్రజలైన దేవుని పిల్లలు దేవునికి వ్యతిరేకమైన పనులు ఎప్పుడు కూడా చేయకూడదు, అలా జరిగించకూడదు. అలా చేస్తే వాళ్ళ మీద కూడా దేవుని కోపం అనేది వచ్చింది, వాళ్ళ మీద కూడా దేవుని ఉగ్రత అనేది నిలిచి ఉంటుంది. కనుక దేవునికి నచ్చని పనులు ఎవరు చేసినా అది తప్పే. దేవునికి నచ్చే పనులు చేయాలి, దేవుడు ఇష్టపడే పనులే దేవుని పిల్లలైన వారు చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నోవాహు కాలంలో విస్తారమైన పాపం భూమి మీద జరుగుతుంది. నీతిమంతులు ఎవరైనా ఉన్నారని దేవుడు చూసినప్పుడు ఎవరు కనిపించలేదు. దేవుని వెతకడానికి, దేవుని వద్దకు తేవడానికి, పాపములు చేయకుండా ప్రత్యేకంగా నీతిమంతుడిగా ఉండటానికి నియమించబడిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే నోవా. ఆ కాలంలో ఆయన ఒక్కడు మాత్రమే దేవుని కృపను పొందాడని మనం వాక్యం చూస్తాం. ఆ కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా భూమి మీద పాపం జరుగుతున్నప్పుడు మనం దృష్టి పెట్టాల్సిన దేవుని మీద అంటే దేవుని మీద మాత్రమే మనం దృష్టి పెట్టాలి. మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు. నాకు అర్థమైంది, దేవుని వైపు మాత్రమే దృష్టి పెట్టాలి. 121వ కీర్తనలో భక్తుడైన పౌలు, లేకపోతే కీర్తనకారుడు దావీదు రాజు కూడా అదే మాట మాట్లాడతాడు కదా. కలవరపడి నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తేదన్నా నేను ఎత్తను, నాకు సహాయం చేసే దేవుని వైపే నేను చూస్తానంటాడు. నేను కలవరపడను, సమస్యలకు కలవరపడను, బాధలకు కలవరపడను, లేదా కంగారు పడను. నేను చింత కలిగి ఉండను, నేను దిగులు కలిగి ఉండను, విచారం కలిగి ఉండను, రోగం కలిగి ఉండను. అయితే నేను దేవుని వైపు మాత్రమే నేను చూస్తాను. 121వ కీర్తనలో మొదటి వచనంలో చెప్పబడిన మాట, ఎవరి వైపు చూస్తే మనకు మేలు, మనకు నెమ్మది అని అంటే దేవుని వైపు చూస్తే మనకు నెమ్మది, మనకు సమాధానం. పిల్లరా, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చాలు. ఎందుకు కలుగును అంటే ఆయన భూమి ఆకాశములు సృజించిన దేవుడు కనుక. ఎవరి నుండి మనకు సహాయం కలుగుతుంది? దేవుని నుండే మనకు సహాయం కలుగుతుంది. ఒక్కోసారి మన బలం కూడా సరిపోదు. లోకములో ఉన్న పాపాన్ని, లేకపోతే లోకములో ఉన్న సాతాను యొక్క తంత్రాలను, మోసాలను జయించడానికి మన వల్ల కూడా వల్ల కాదు. దేవుని సహాయం మాత్రమే మనకు కావాలి. దేవుని సహాయం వలననే మనం ఏదైనా చేయగలం. మేము యెహోవా వలన శూరకార్యములు చేసేస్తామంటాడు కీర్తన గ్రంథంలోనే. మేము యెహోవా వలన మాత్రమే శూరకార్యాలు చేస్తాం, మా వలన కాదు, మా బలం కాదు, మా శక్తి కాదు. దేవుని సహాయం ఉంటే మేము ఏదైనా చేస్తాం. దేవుని సహాయం లేదనుకో, దేవుడే మాకు తోడు లేడనుకో, మేమేది చేయలేము. మనం ఏమైనా చేయగలమా? మనం ఏమైనా సాధించగలమా? నాకు అనిపించింది, నా బలంతో నేను ఎవరిని మార్చలేను, నా మాటలతో నేను ఎవరిని మార్చలేను, నా శక్తి సరిపోదు. దేవుని వైపు మళ్ళించాలంటే ఎవరు కావాలి? ఆయనే నాకు సహాయం చేయాలి, ఆయనే నాకు తోడే ఉండాలి, ఆయనే మాకు తోడే ఉండి నడిపిస్తుండాలి. లేకపోతే మా వల్ల అయితే ఏది కాదు, మా వల్ల అయితే ఏది జరిగేదైతే కాదు. నేను ఎవరిని మార్చలేను. నాకు అర్థమైపోయిన విషయం, నేను ఎవరిని మార్చలేను, అది నా వల్ల ఏ పని కాదు. కనుక వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి, వీళ్ళని చేయాలి, వాళ్ళని సరి చేయాలని కాదు. నేను అనుకున్న మాట, నన్ను నేను మార్చుకుంటే సరిపోతుంది, నన్ను నేను మార్చుకుంటే సరిపోతుంది, నా ఆలోచనని మార్చుకుంటే సరిపోతుంది, నా ఉద్దేశాలని మార్చుకుంటే సరిపోతుంది. వాళ్ళని మార్చడానికి నాకంత శక్తి నాకు లేదు. ఎందుకంటే మనం చెప్తే కొలది వాళ్ళు ఇంకా లోకంలో ఉండిపోతారు. లోకస్తులు కాబట్టి లోకంలో ఉండిపోతారు. మీరు మారండమ్మా, ఇలా ఉండండి, ఇలా ఉండండి అయ్యా అంటే ఎవరైనా మారుతారా? మనం చెబితే మారరు. దేవుడు దర్శిస్తే వారు మారుతారు, లేకపోతే కొడితే మారుతారు. ఒక దైవజనుడు అన్నాడు, ఒక వ్యక్తి దేవుని తట్టు తిరగాలి అని అంటే వాళ్ళ జీవితాలు ఏం కలగాలంటే వాళ్ళకున్న డబ్బైనా పోవాలి, లేదా ఏదో ఒక రోగమైనా రావాలి, లేకపోతే దేవుని తట్టు తిరగలేరు అంటాడు. ఒక దైవజనుడు చెప్పిన మాట, వారికి ఉన్న సమస్తమును పోగొట్టుకోవాలి, అప్పుడు దేవుని వద్దకు వస్తారు.
లేదా ఏదో ఒక బలహీనత అయినా ఉండాలి. అప్పుడు దేవుని వైపు చూస్తారు, లేకపోతే చూడలేరు అని అంటాడు. కొన్నిసార్లు మనం తెలియకుండానే ఆ పొరపాట్లు చేస్తుంటాం. మనకేమైందిలే, మనదేముందిలే అనుకుంటూ ఉంటాం. దేవుడు లేకపోతే మనం ఏం చేయలేం. ఆయన సహాయం చేయకపోతే మనం ఏది దాటలేం. ఆయన మనపై దృష్టి పెట్టకపోతే నువ్వే పని చేసినా సఫలం కాలేవు. ఆయన వైపు దృష్టి పెట్టాలి. నాకు అర్థమైన విషయం, దేవుని వైపు దృష్టి పెట్టండి. అప్పుడు ఆయన అన్నిటినీ మనకు సహాయం చేస్తాడు, మనుషుల వైపు కాదు. 118వ కీర్తనలో రాయబడిన మాట, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు. మనుషులను కాదు ఆశ్రయించాలి, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తుండాలి. మనుషులు ఏమైనా చేస్తే, మనం మేలు చేస్తే మన కీడు చేయొచ్చు, లేదా వ్యతిరేకంగా మారవచ్చు. అప్పుడు మనం బాధపడతాం, గాయపడతాం. ఇలా చేయాలనుకున్నాం, వాళ్ళేంది నాకు కీడే చేస్తున్నారు, నేను మేలు చేయాలనుకున్నాను, నేను మంచి చేయాలనుకున్నాను, నేను వాళ్ళని మంచి మార్గాలు నడిపించాలనుకున్నాను, తప్పుడు దారి సరికాదని చెప్పాలనుకున్నాను, చివరికి వాళ్ళకేంది ఇలా అయిపోయారు, వాళ్ళు నాకే వ్యతిరేకంగా మారిపోయారు ఏంది అని ఆలోచించినప్పుడు మనం ఇలాంటి పనులు చేసి కూడా మనము బాధపడాల్సి వచ్చింది, బాధపడతాం కూడా. మొదటి పేతురు రాసిన పత్రికలో పేతురు గారు చెప్తాడు, కీడు చేయడం కంటే మేలు చేసి శ్రమపడే ఉత్తమం అనే మాట. నువ్వు మేలు చేసేయటం కాదు, కీడు జరిగినా కూడా వాళ్ళకు నువ్వు మేలే చేయాలి. ఒక క్రైస్తవులు, దేవుని పిల్లలు, ఎదుటి వాళ్ళు నీకు కీడు చేయాలని తలంచినప్పుడు నువ్వు తిరిగి కీడు చేయకూడదు. నువ్వు వాళ్ళకి మేలే చేయాలి, వాళ్ళని క్షమిస్తుండాలి, వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి. నువ్వు పక్కకు పక్క సాధించాల్సిన పనేం లేదు, మాటకు మాట అనాల్సిన పనేమీ లేదు, లేదా మనసులో పెట్టుకొని ఏదో చేయాల్సిన పని కూడా లేదు. ఇవన్నీ దేవుడు చూస్తాడు. నిశ్చయముగా నీ బాధలన్నింటినీ ఆయన చూసేవాడు, సరిచేసేవాడు. నీ హృదయంలో ఉన్న బాధ, వేదన, దిగులు, విచారం ఎవరికి చెప్పినా తీరవు, వాళ్ళు ఇంకా నవ్వుకుంటారంట. అవి అంతా తగ్గిపోవాలి, తొలగిపోవాలంటే మనం ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. అంటే ప్రార్థన చేయాలని అర్థం. మనుషులు చెప్పుకుంటే మన బాధలు పోతాయని మనం చెప్పుకుంటాం, మన కుటుంబ విషయాలు. కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అత్తలు కోడల మీద చెప్తారు లోకంలో ఉన్న ప్రజలకు, మా కోడలు ఇలా అంటుంది, ఇలా చేస్తుంది, ఇలా చేస్తుందని. కోడలు చెప్తారు మా అత్త ఇలాంటిది, మా అత్త ఇలాంటిది అని. లోకంలో ఎవరికి చెప్పుకున్నా ఫలితం లేదు. మన కుటుంబాల్లో మనమే సమాధానం లేకుండా చేసుకుంటాం. వాళ్ళకేం అర్థమైంది అంటే వీళ్ళ కుటుంబాల్లో ఐక్యత లేదులే అని అర్థమైంది, వాళ్ళకు వీళ్ళ కుటుంబాల్లో ప్రేమ లేదులే అని అర్థమైంది. ఇతరులకు చెప్పాల్సిన పని లేదు. నీ కుటుంబ విషయాలు నువ్వు దాచుకో, లేకపోతే దేవునికి తెలియజేయి. జ్ఞానవంతురాలుగా దేవుని కుటుంబంలో నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలి. అంటే కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన వ్యక్తులకు తప్పకుండా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే మన సంగతులు, మన విషయాలు చెప్పుకుంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో పెడతారు. అసలు చెప్పుకోవాలని వద్దని కాదు, చెప్పకూడని వాళ్ళందరికీ చెప్పకూడదు. నాకు తెలిసిన ఒక ఆమె ఏమన్నా విషయం తెలిస్తే ఒక్క చోట తెలిసిందంటే చాలు, ఆ కాలనీ మొత్తం బాగిపోయింది. తెల్లారలేక అందరికీ తెలిసింది, ఇలాంటిగా అని. అలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కడుపు ఉబ్బరం ఆగదు. ఒక విషయం తెలిసిందనుకో, ఆ విషయం అందరికీ చెప్పాలి, లేకపోతే అప్పటి వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమైంది అని అంటే వీళ్ళేదో అన్ని విషయాలు తెలుసుకున్నట్టుగా, వాళ్ళేదో తప్పుడు దారిలో నడుస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. పిల్లరా, మన విషయాలు, మన సంగతులు కొన్నిసార్లు ఏం చేయాలి అంటే కొన్ని గుట్టుగానే ఉండాలి, కొన్ని దాచుకుంటూనే ఉండాలి. అన్నిటిని మనం వెల్లడి చేయాల్సిన పనేం లేదు. మన విషయాలు కానీ, మన వ్యక్తిగత విషయాలు కానీ, లేదా భార్య భర్తల విషయాలు కానీ కొన్నిసార్లు అన్నిటినీ బయట పెట్టాల్సిన పని కూడా ఏం లేదు. వాటిని ఏం చేయాలంటే కొన్ని విషయాలు దాచాలి, వీలైతే క్షమించాలి, లేకపోతే భరించాలని ఆ లోకంలో కొంతమంది పెద్దలు చెబుతున్న మాట. వీలైతే క్షమించాలి, లేకపోతే భరించాలి, లేదా కొన్ని ఓర్చుకోవాలి. అప్పుడు సమస్యకు పరిష్కారం దొరికింది. లేదా కొన్ని చూచి చూడనట్టుగా వదిలిపెట్టేయాలి. అప్పుడు నువ్వు బాగుపడతావు, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నెమ్మది కలిగిన జీవితాన్ని జీవిస్తావు. దేవుని కోపం ఎప్పుడు వస్తుందని చెబుతున్నాను కదా. మనుషులు పాపం చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు, దేవునికి దుఃఖం కలిగించినప్పుడు దేవుని కోపము దేవుని ప్రజల మీదకు దిగొస్తుంది. నోహు కాలంలో అలాగే వచ్చింది.
ఆ సమయంలో దేవుడు భూమి మీదకి ఏం పంపించాడు అని అంటే జల ప్రళయాన్ని పంపించాడు. మనం చూస్తే ఆది కాండములో ఒక మాట గమనించినట్లయితే అక్కడ భూమి మీద విస్తారమైన పాపం ఉన్నది. అప్పుడు దేవునికి భూమి మీద ఉన్న ప్రజలందరి మీద కోపం కలిగింది. అసలు నరును నేను ఎందుకు చేశానని బాధపడ్డాడు. తర్వాత నాశనం చేసిన తర్వాత మళ్ళీ ఆయన పశ్చాత్తాపడ్డాడని కూడా వాక్యం ఉంది. చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తే అక్కడ దేవుడు నోహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. దేవుడు వేటిని జ్ఞాపకం చేసుకున్నాడంట? నోవాహును, ఓడను, ఓడలో ఉన్న జంతువులను, పక్షులను అన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకొని ఇక మీదట నేను భూమి మీద ఏం చేయను? జలప్రళయాన్ని రప్పించను. దానికి ఇదే మీకు ఆనవాలు అని ఎన్నో అధ్యాయము 9వ అధ్యాయం 16వ వచనం. ఆ ధనస్సు నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరులకు ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చాలు, భూమి మీద నేను మన ఎప్పుడు జలప్రళయాన్ని రప్పించను. నా కోపం వలన ఈ జలప్రళయం రప్పించడం జరిగింది. మళ్ళీ నేను ఎప్పుడు కోపగించి జలప్రళయం భూమి మీదకు నేను పంపించను అని చెబుతూ దానికి ఇదే మీకు ఆనవాలు. ఆకాశంలో మీకు ఒక ఇంద్రధనస్సు కనబడుతుంది. ఆ ఇంద్రధనస్సు వచ్చినప్పుడు మీరు గుర్తించండి, భూమి మీద మరి ఎన్నడూ జలప్రళయం అనేది రానే రాదు. దేవుడు కోపము భూమి మీద ఆ సమయంలో వచ్చింది. అప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆ జలప్రళయంలో చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళు విస్తారమైన పాపాలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. దేవుని లక్ష్య పెట్టలేదు. దేవుని మాట విని నోవా ఓడ గడుతుంటే ఆ ఓడను ఎగతాళి చేశారు. తర్వాత దేవుడు ఇలా వర్షాన్ని పంపిస్తున్నాడంటే వర్షం పడడం ఏందని ఎగతాళి చేశారు. నోవా మీరు రక్షణలోకి రండి, ఓడలోకి రండి, మీరు తప్పించబడతారంటే ఆయన మాట ఏమాత్రం పట్టించుకోలేదు. నోవాహు మాట కొన్ని సంవత్సరాల పాటు తెలియపరిచిన వాళ్ళు మాత్రం నిర్లక్ష్యమైన వైఖరి కలిగి వాళ్ళు పాపములోనే బ్రతుకుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ దేవునికి ఇష్టం లేని పాపములన్నీ ఆ కాలంలో చేస్తున్నారు. అందుకని ఆ కాలంలో దేవుని యొక్క కోపం భూమి మీద జలప్రళయం రూపంలో కూడా దిగొచ్చింది. నేటి కాలంలో మనం చూస్తాం అక్కడక్కడ కొన్ని కరువులు, భూకంపాలు లేదా యుద్ధాలు, తెగుళ్ళు రావడం మనం చూస్తాం. ఇవన్నీ దేవుని కోపము దేవుడు పంపించడం జరుగుతుంది. దేనికోసం అంటే ఆయన ఉన్నాడు అని ప్రజలు తెలుసుకోవాలి. చాలామంది నాస్తికులు ఉన్నారు, దేవుడు లేడని అనుకునేవాళ్ళు. దేవుడు ఉన్నాడు కాబట్టే మనుషులకు ఏం కలుగుతుందంటే జ్ఞానం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. భూమి మీద పంటలు పండడానికి ప్రతి విషయంలో ఆయన వర్షాన్ని పంపిస్తున్నాడు. భూమి నుండి మనకు అన్ని పంటలు వస్తున్నాయి కదా. భూమి మీద ఎన్ని పంటలు వస్తున్నాయో మనకు తెలియదు, లెక్కలేని పంటలు ఉన్నాయి కదా. వరి దానిలో నుంచి వస్తుంది, గోధుమలు దానిలో నుంచి వస్తాయి కదా, ఆకుకూరలు దానిలో నుంచి వస్తాయి, టమాటాలు దానిలో నుంచి వస్తాయి, మిర్చి దానిలో నుంచి వస్తుంది. అలాగే పెద్ద పెద్ద వృక్షాలు కూడా భూమి నుండే వస్తాయి. ఇవన్నీ ఎవరు కలిగించారు, ఎవరు సృష్టించారంటే దేవుడే. ఆయన లేకుండా ఏమీ లేదు. ఆయన వర్షము పంపించకపోతే భూమి పంట పండుతుందా? పంటను ఇస్తుందంటే ఇవ్వదు. ఫలవంతమైన ఋతువులు మనకు వస్తాయంటే రావు. దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే మనం జీవం కలిగి ఈ లోకంలో బ్రతుకుతామంటే లేదు. భూమి మీద ఉన్న ప్రజలను ఆయన ఏం చేసుకునేవాడంటే జ్ఞాపకం చేసుకునేవాడని వాక్యం ఉంది. ఆయన ఏం చేసుకునేవాడు? భూమి మీద ఉన్న ప్రజల విషయమై వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. మిమ్మల్ని మర్చిపోడు, మిమ్మల్ని విడిచిపోయే దేవుడు ఆయన కాదు. వారు శ్రమల్లో ఉన్నా, కష్టములో ఉన్నా, బాధలో ఉన్నా, శత్రువుల చేత హింసించబడుతున్నా కూడా దేవుడు వారిని ఏం చేసుకునేవాడంటే జ్ఞాపకం చేసుకునేవాడు. నిర్గమాకాండంలో ఈ మాటలు మనం చూస్తాం. ప్రియులారా, నేను త్వరగా ముందుకు వెళ్తాను. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ
కొన్ని శ్రమలలో కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉండి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. 24వ వచనం, నిర్గమాకాండం 2:24. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను. వారికి ఇచ్చిన మాటను, అబ్రాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిచ్చిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి ఇచ్చిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన పని ఏమనుందా? మరి ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, వాళ్ళ ముగ్గురిని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణము వాళ్ళ ముగ్గురు కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించారు, భక్తితో జీవించారు, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నారు, దేవుడు చెప్పిన మాట ప్రకారం అన్నిటినీ వాళ్ళు జరిగించారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, వారు ప్రార్థనా పరులు, దేవుని నమ్మిన వారు, వారు పాపమును చేయకుండా పాపముకు దూరముగా బ్రతికిన వారు కనుక వారితో దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. ఆ నిబంధనను వారి జీవితాల్లోనే కాకుండా వారి తర్వాత తరము వారికి కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ నిబంధనను వారి మీద ఉంచి వారిని దీవించడానికి ఆయన వాడుకున్నాడు వారిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితాల్లో మనం భయభక్తులతో మనం జీవిస్తూ దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం బ్రతుకుతుంటే మనమే కాదు తర్వాత తరం వారు కూడా దీవించబడతారు. దేవుడు వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలకు పైగా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకులు చేయించారు వారి చేత, వెట్టి చాకులు చేయించారు. ఆ వెట్టి చాకులు చేయలేక చివరికి వాళ్ళు ఏం చేశారంటే చివరికి దేవుని వైపే చూశారు. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, ఈ కష్టాల నుండి, ఈ బాధల నుండి, ఈ శ్రమల నుండి, ఈ బానిసత్వం నుండి, ఈ శత్రువులు హింసిస్తున్న ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వాళ్ళు నిట్టూర్పులు విడిచి ఏడ్చారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో అలాగే ఉంటాం కదా, బాధలు తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక, శ్రమలు తట్టుకోలేక, శోధనలు తట్టుకోలేక కదా, రోగాలు తట్టుకోలేక, లేదా శత్రువు లాంటి వారే మన పక్కనే ఉండి మన బాధ పెడుతున్న వారి బాధలకు తట్టుకోలేక మనం ఏం చేస్తుంటా అంటే వేదన పడి ఒక కేకేస్తాం లోపలే, ఏమిటి సమస్య అని, ఏమిటి వేదన అని. ఆ వేదన ఆ సమస్యలన్నీ కూడా దేవుని చెంతకు మనం తీసుకొచ్చి పెడితే ఆయన జ్ఞాపకం చేసుకొని వాటన్నిటి నుండి బయటకు విడిపిస్తాడు, విడుదలిస్తాడు, విమోచిస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ బాధలకు, నీ కష్టాలకు, నీ శ్రమలకు దేవుడు ఏమిచ్చేవాడు? విడుదలనిచ్చేవాడు, విమోచించేవాడు, నిన్ను బయటికి తీసుకొని వచ్చేవాడు, నిన్ను మర్చిపోయేవాడు కాదు, నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు కనుక నిన్ను విడిచిపెట్టడు. వీటన్నిటి నీకేముంది అంటే విడుదల ఉంది. నువ్వు పడ్డ బాధలకు, నువ్వు పడ్డ కష్టాలకు, నువ్వు పడ్డ శ్రమలకు, నువ్వు పడిన వేదనకు, ఎవరూ చూడకుండా ఏడ్చిన సందర్భాలకు దేవుడు ఏమిచ్చేవాడు? నీకు విడుదల ఉంది, నీకు విమోచన ఉంది. దాని నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు ఆయన. అయితే ఆయన నువ్వు నమ్మాలి, ఆయనకు అనుకూలమైన జీవితం నీకు ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితం కలిగి ప్రార్థించే వారమే మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పరిస్థితుల్లో అలాగ వదిలేసేవాడు కాదు నిన్ను. నీ స్థితిగతులలో, పాపములో, దుఃఖములో, నిట్టులు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నిన్ను బయటికి తీసుకొని వచ్చేవాడు దేవుడు, నిన్ను సంరక్షించేవాడు ఆయన. కనుక నిన్ను మాత్రం ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేదు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు, నిన్ను మర్చిపోకుండానే ఉంటున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నాం. వాళ్ళు మంచివారు కానీ చెడ్డవారు కానీ, మంచి క్రియలే కానీ చెడ్డ క్రియలే కానీ, ఏ క్రియలైనా కానీ దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారు ఆయన జ్ఞాపకాల్లో ఉన్నారు. దేవుని తట్టు తిరిగేవారు కూడా ఆయన జ్ఞాపకాల్లో తప్పకుండా ఉంటారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది కదా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలాంపులను మానవలను, యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వైపు దేవుని ప్రజలు తిరగాలి అని
ఆయన కోరుకుంటున్నాడు. భక్తిహీనులు తమ భక్తిహీనతను విడిచి భక్తి మార్గంలో రావాలి. భక్తిహీనులు అంటే భక్తిలో ఉండి భక్తి లేనివారని అర్థం. దుష్ట ఆలోచనలు దుష్ట మార్గంలో ఉన్నవారు అంటే వాళ్ళు పాపంలో లోకంలో బ్రతుకుతున్నవారని అర్థం. అయితే వాళ్ళందరూ దేవుని వైపు తిరిగితే దేవుడు వారిని మారుస్తాడు, మారుమనసు ఇస్తాడు, వారిని క్షమిస్తాడు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయనే చేస్తాడు. వారిని ఆయన వారి పాపములు క్షమించే దేవుడు. నువ్వు తెలిసి చేయని తెలియక చేయని నీ పాపములు దేవుని నామములో యేసు నామములు క్షమించబడి ఉన్నాయి. నీ బలహీనతలు ఆయన తెలుసు, నీ బుద్ధిహీనతలు ఆయనకు తెలుసు, నీ అవిధేయతలు ఆయనకు తెలుసు, నువ్వు ఏ మార్గాలు నడుస్తున్నావు దేవునికి తెలుసు. ప్రతి వాని జీవితం ఆయనకు తెలుసు. కనుక మనం చేయాల్సిన పని దేవుని తట్టు తిరగాలి. ప్రభువా, మేము చేసినవన్నీ కూడా తప్పులే, మేము చేసినవన్నీ కూడా వ్యతిరేకంగా మేము నడిచాం, మమ్మల్ని క్షమించండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుని తట్టు తిరిగామా, దేవుడు ఏం చేస్తాడు? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని కృపతో మన యొక్క బలహీనతలన్నింటినీ ఆయన క్షమించేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కృపతో మన జ్ఞాపకం చేసుకుంటాడు, దయతో ఆయన కనికరం మన మీద చూపిస్తాడు. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే ఒక స్త్రీ ఉందంట. ఆమె పాపాత్మురాలని చెప్పబడింది. ఆ పాపాత్మురాలైన స్త్రీయే కొన్ని సందర్భాల్లో తన పాపాలను గుర్తెరిగి యేసయ్య చెప్పిన బోధలు విని విని ఆమె హృదయంలో ఏమొచ్చిందండి? పరివర్తన కలిగి మారు మనసు పొంది దేవుని వద్దకు వచ్చింది. లూకా సువార్త 7వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు నీతో ఒక మాట చెప్పాలి. 47 చదువుతామ్మా. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమె పాపములు క్షమించబడి ఉన్నాయంట. కారణం ఏంటంటే ఆమె విస్తారముగా యేసును ప్రేమించింది. ఆమె పాపాత్మురాలే కానీ తన తప్పులు తాను తెలుసుకొని దేవుని వద్దకు వచ్చి దేవుని పాదాలు అత్తరుతో కడిగి తన కురులతో తుడిచి తన పాపాలకు యేసయ్య పాదాల దగ్గర కన్నీళ్లు విడుస్తూ క్షమాపణ వేడుకుంది. ఆ క్షమాపణ వేడుకున్న కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆమె యొక్క పాపాలన్నీ కూడా క్షమించాడంట. ఆమె యొక్క పాపాలన్నీ కూడా క్షమించాడు. కారణం ఏంది అని అంటే ఆమె యేసయ్య పాదాలు ముద్దాడింది, ఆమె యేసయ్య పాదాలు కడిగింది, ఆమె యేసయ్య పాదాలు తుడిచింది, యేసయ్య పాదాల దగ్గర తన కన్నీళ్ళు విడిచింది. అంటే పశ్చాత్తాపపడింది. తాను చేసిన పాపములకు ప్రతిగా ఆమె పాపాలు కొరకు ఆమె పశ్చాత్తాపపడింది. ప్రభు దగ్గర వాడిని ఒప్పుకుంది, ప్రభు దగ్గర వాడిని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇశ్రాయేలు ప్రజలైనా అలాగ తీసుకుంటే వారి పాపాలు క్షమిస్తాడు, వారి దోషాలు క్షమిస్తాడు, వాటిని ఆయన ఎన్నడూనో జ్ఞాపకం చేసుకోడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు కొన్నిసార్లు అనేది ఎంత వాస్తవమో అలాగే మనలో ఉన్న బలహీనతలు పాపాలు కూడా ఆయనకు తెలిసిన వాటిని ఆయన జ్ఞాపకం చేసుకోడు, వాటిని ఆయన జ్ఞాపకం చేసుకోడు. మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటే మనకు ద్రోహం చేస్తే వాటిని మనం మర్చిపోతామా, జ్ఞాపకం ఉంచుకుంటామా? సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టొచ్చులని జ్ఞాపకం పెట్టుకుంటామా, లేకపోతే మర్చిపోతామా? అంటే మానవ స్వభావం ఏంటంటే సమయం దొరికినప్పుడు దెబ్బ కొట్టొచ్చులే అని లోపల భద్రపరుచుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఆమె కానీ ఆయన కానీ మాట్లాడామనుకో ఆ మాటలు రెండింతలుగా వడ్డిస్తాం మనం. ఎందుకంటే మన జ్ఞాపకాల్లో ఉన్నాయి కనుక. వారు అన్న మాటలు, వారు చేసిన దోహాలు ఏమున్నాయి మన జ్ఞాపకాల్లో ఉన్నాయి, మన ఆలోచనలు ఉన్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టొచ్చులని మనం అనుకుంటాం. కానీ యేసయ్య అయితే నీ పాపాలను ఆయన ఎప్పుడూ
జ్ఞాపకం చేసుకోడు. నీ బలహీనతలు ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. నీ బుద్ధిహీనతలు ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. నీ సోమరితనం ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. నీ అతిక్రమములు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. ఆయన కనికరమే చూపిస్తూ ఉంటాడు, నీ మీద దయే చూపిస్తూ ఉంటాడు. ఆయన కనికరం చూపించడంలో మన విషయం ఎలాంటి వాడంటే ఆయన ఐశ్వర్యవంతుడని వాక్యం ఉంది. మన ఎడల ఆయన కనికరం చూపించడంలో దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలోనికి చేరి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి మన యొక్క అవిధేయతలన్నీ ఒప్పుకుంటే వాటన్నిటిని ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. వాటన్నిటి నుండి మనకు విడుదలిస్తాడు. మనము ఒప్పుకోవడం నేర్చుకోవాలి. మన బలహీనతలు తెలుసుకొని మనం ఒప్పుకోవటం నేర్చుకోవాలి. గలతీ రాసిన పత్రికలో పౌలు గారు అదే మాట చెప్తాడు 6వ అధ్యాయంలో. మనం అనేకమైన తప్పిదంలో పడిపోతున్నాము. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే ఎదుటివాడిని కూడా ఆ విధంగా మనం క్షమించాలంటాడు ఆయన. గలతీలకు అపోస్తుడైన 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణ్ణి మంచి దారికి తీసుకొని రావలను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం అందరం ఏమవుతున్నామంట? మనము ఆత్మ సంబంధులం అయినప్పటికీ మనం కూడా ఏమవుతున్నాం? అనేకమైన తప్పిదములలో పడిపోతున్నాం. అనేకమైన తప్పిదాల్లో పడిపోతున్నాం. అయితే చాలామంది చేసే పని ఏంటంటే వారి తప్పులు వాళ్ళు ఎరగరంట. ఎదుటివారి తప్పులు బాగా వీళ్ళకి కనబడతాయి. ఎదుటివారి లోపాలు వీరికి బాగా కనబడతాయి. ఎదుటివారి బుద్ధిహీనతలు వీరికి బాగా కనబడతాయి. ఈ లోపాలు ఉన్నాయని. చివరికి వాళ్ళు ఏం తెలుసుకోలేరంటే వారిలో ఉన్న లోపాలు ఏందో వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళలో ఉన్న వాళ్ళ తప్పులేందో తెలుసుకోలేరు. పెద్దలు కొంతమంది అంటారు ఏమనంటే ఎవరి వీపి వారికి కనపడదు అని. ఎందుకని ఆ మాట అంటారు? ఎందుకంటే తల తిప్పి వాళ్ళు తిరగలేరు, చూడలేరు కాబట్టి. ఈవు శాంతం నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆ చూసానయ్యా అద్దంలో అంటావా? మనం అద్దంలో చూడటం వేరు, మన ఈపు మన కళ్ళతో స్వయంగా చూడటం వేరు. అది మన తల ఎప్పుడు తిరగదు, అందుకని మనకు కనబడదు. అందుకని ఎవరి తప్పులు అలాగే ఉంటాయంట. ఎవరి తప్పులు అలాగే వారికి కనబడకుండానే ఉంటవి. కానీ ఎదుటివారి అయితే స్పష్టంగా అవి కనబడతాయి. ఈమెకి ముక్కు వంకర ఉంది, ఈమెకి కన్ను వంకర ఉంది, ఈమెకి నోరు వంకర ఉంది, ఏమో నడిచేటప్పుడు అవిటితనంతో నడుస్తుంది కదా. ఏమో నడిస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఏం నడిస్తే ఎలా ఉంటుంది అని ఎదుటివారి నడవడిక గురించి, వారి యొక్క స్వభావం గురించి, వారి యొక్క లోపాల గురించి మనం స్వభావంగా మాట్లాడుకుంటాం. కానీ మన యొక్క లోపాలేంటో మనం తెలుసుకోలేము. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అనుకుంటూ ఉంటాం. అన్ని విషయాలు మనం ఎవరు పర్ఫెక్ట్ కాదు. మనం కూడా అనేకమైన తప్పిదాలలో పడున్న వారమే. అయితే యేసయ్య మాత్రమే సరైనవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యోగ్యుడు. ఆయన ద్వారానే ఎవరైనా పరిశుద్ధులు, నీతిమంతులుగా, యోగ్యులుగా మార్చబడతారు, చెక్కబడతారు. ఆ విధంగా ఆ రూపంలో రావడానికి వాళ్ళు ఇష్టపడుతుంటారు. ప్రభునందు పిల్లరా, దేవుని సన్నిధిలోకి మనం వచ్చి మన బలహీనతలను, మన బుద్ధిహీనతను తెలుసుకొని, సరి చేసుకొని, బాగు చేసుకొని దేవుని వైపు మనం తిరిగామా, మనము దేవుని కృపను పొందుతాం. ఆయన ఎప్పుడు మనల్ని, మన బలహీనతను ఆయన జ్ఞాపకం చేసుకోడు. దేవుడు ఏం చేసేవాడని చెప్తున్నాను. ఒకటి, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఏం చేస్తాడు? మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మనల్ని చక్కదిద్దే దేవుడు, మనల్ని బాగు చేసే దేవుడు. అలా దేవుని వైపు మనం తిరిగితే ఆయన అన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఆయన నీ శత్రువులను కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ శత్రువును కూడా ఆయన మర్చిపోడు. నువ్వు మర్చిపోతావేమో, దేవుడు మాత్రం మర్చిపోడు. ఈ సందర్భాన్ని మనం మొదటి సమయాలు గ్రంథంలో చూస్తాం. అమాలేకుల విషయంలో అంతకుముందు కూడా చెప్పాను. అమాలేకుల విషయంలో దేవుడు ఎందుకు అంత కోపంతో ఉన్నాడు, ఎందుకు సౌలును
ఆయన ఇశ్రాయేలు ప్రజల నుంచి కూడా రాజుగా తొలగించడానికి గల కారణం ఏంటంటే అమాలేకీయులను సమూలంగా నిర్మూలన చేయమన్నాడు. ఆయన ఆ పని చేయలేదు. ఒక్క పని కోసం ఎందుకు ప్రభా మరి సమూయేలును సౌలును ఇశ్రాయేలు ప్రజలుగా రాజుగా లేకుండా తొలగించావు అనంటే దేవుడు అంటాడు, వారిని సమూలంగా తొలగించమంటే ఈయన తొలగించలేదు, నాశనం చేయలేదు. దానికి తోడుగా ఇంకా కొన్ని మాటలు ఈయన చెప్పుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే వారు నాకు ఇష్టము లేని ప్రజలు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తే 2వ వచనంలో సౌలుకి సమూయేలు ద్వారా చెప్పించబడిన మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చిరి కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబవులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అమాలేకీయులను దేవుడు ఏం చేయమని చెప్పాడు? నిర్మూలము చేయమని చెప్పాడు. మరి సౌలు చేశాడా? సమూయేలు ద్వారా దేవుడికి చెప్పించిన మాట ప్రకారం ఆయన చేయలేదు. దేనికి అంత కోపగించుకున్నాడు సౌలు మీద దేవుడు అనంటే, ఇశ్రాయేలు ప్రజల విషయంలో అమాలేకీయులు చేసింది ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలే. నిన్ను బాధించిన వారిని, నిన్ను వేధించిన వారిని, నీకు దుఃఖం కలిగించిన వారిని, నీతో యుద్ధం చేసిన వారిని నువ్వు మర్చిపోవచ్చేమో కొన్ని సంవత్సరాల తర్వాత, ఆయన మాత్రం మర్చిపోడు. ఆయన తగిన ప్రతిఫలం వారికి ఇస్తాడు. అప్పటి వరకు కొద్దిగా ఓపిక పడుతుంటే సరిపోతుంది. నువ్వు మర్చిపోవచ్చేమో, దేవుడు మర్చిపోడు. తగిన కాలం ముందు ప్రతి వానికి ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చేవాడు ఆయన, శిక్ష విధించేవాడు ఆయన, ప్రతి వారిని సరిచేసేవాడు ఆయన. కనుక దేవుని వైపు మనం వచ్చి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఆయన కృపను మనం పొందుకుంటే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే మనం రక్షణ పొందిన తర్వాత మన స్థితిగతులన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని మర్చిపోయేవాడు కాదు. అలాగే నీ శత్రువులైన వారిని కూడా ఏం చేసేవాడు? దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు ఆయన. నీ శత్రువులను సైతం ఆయన జ్ఞాపకం చేసుకొని పగ ఆయన తీరుస్తాడు. రోమపత్రికలో రాయబడిన మాట, పగ తీర్చడం నా పని అని. పగ తీర్చుకోవడం నీ పని కాదు, పగ తీర్చడం నా పని, నేను తీర్చుకుంటాను, మీరు నాకు వదిలేయండి అంటాడు ఆయన. తగిన కాలం ముందు ఆయనే ఆ పగ తీర్చి మనకు సమాధానం ఇస్తాడు, నెమ్మదిని కలిగిస్తాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట రాయబడింది, దేవుడు ఆ కాలమున అజ్ఞాన కాలమును చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ మరి ఈ కాలమున అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడనే మాట మనం అక్కడ చదువుతాం. ఆ కాలంలో అయితే దేవుడు క్షమించాడు, జ్ఞాపకం చేసుకోలేదు. కానీ నేటి కాలంలో అయితే అందరూ అంతటను మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొంది దేవుని వద్దకు రావాలి, వారి పాపాలు తెలుసుకోవాలి, వారి పాపాలు క్షమించబడాలి, వారి అవిధేయతలు తొలగించబడాలి, వారు దేవుని కృపను పొందుకోవాలి, దేవుని సన్నిధిలోకి రావాలి, రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందిన వారు రక్షణలో వాళ్ళు ఎదుగుతూ ఉండాలి. రక్షణ పొందారా మీరందరూ? బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. అందరూ ఆల్మోస్ట్ రక్షణ పొందిన వారు కదా. మరి రక్షణ పొందిన తర్వాత మీరు ఎదుగుతూ ఉన్నారా? మీరు ఎదుగుదల మీ జీవితంలో కనబడుతుందా లేదా? ప్రార్థనలు ఎంత ఎదిగావో, వాక్యములు ఎంత ఎదిగావో, దేవుని కృపలో ఎంతవరకు ఎదుగుతున్నావు, పరిశుద్ధాత్మను పొందావా? పొందితే ఏ రకంగా నువ్వు దేవుని కొరకు పని చేస్తున్నావు? సువార్త ప్రకటిస్తున్నావా? ఒక ఆత్మనైనా దేవుని చెందకు నడిపిస్తున్నావా? పురిగొల్పుతున్నావా? లేకపోతే నా వల్ల కాదులే, నా బాధ్యత కాదులే వదిలేస్తున్నావా? దేవుడు ఇవి కూడా అడుగుతాడు. నువ్వు రక్షణ పొంది ఏదో ఉత్తినే ఉండటం కాదు,
రావడం పోవడం ఇవన్నీ సహజంగా అనులైన వారు కూడా చేస్తారు కదా. ఏదో ఒక వారంలో వాళ్ళు కూడా వెళ్ళి పూజలు పునస్కారాలు చేసి వస్తుంటారు. వాళ్ళలాగా మీరు ఉండకూడదు. వాళ్ళ క్రియలు వేరు, మీ క్రియలు వేరు. మీరు లోకములో ఎలా ఉండాలి? వెలుగై ఉన్నవారు, లోకమునకు వెలిగించవలసిన వారు, లోకమునకు ఉప్పై ఉండవలసిన వారు. మీరు ఎలా ఉన్నారు అని అంటే మీరు ఇంకా ఎదుగుదల మీ జీవితాల్లో లేకపోతే దేవుడు కూడా బాధపడతాడు. వీరి కోసమా నేను ప్రాణం పెట్టింది, వీరి కోసమా నేను త్యాగం చేసింది అని ఆయన కూడా ఏం చేస్తాడు? బాధపడుతూ ఉంటాడు. పిల్లరా, ఏం చెబుతున్నాను నేను చెబుతున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇంతవరకు ఏం చెప్పాను? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పోయిన వారం ఏం చెప్పాము? ఏదో మొత్తానికి చెప్పావు కానీ గుర్తులేదు. అంటే అవి కూడా జ్ఞాపకం లేవు కదా. దేవుడు చెప్పిన మాటలు ఆదివారంకి వచ్చేలేక ఆదివారం జ్ఞాపకం లేదు. జ్ఞాపకాల్లో ఉంటలా నిలిచిపోవటం లేదు కదా. అవి ఏమవుతున్నాయి? ఇక్కడ నుంచి బయటికి పోగానే గాలి ఊదినట్టుగా వెళ్ళిపోతున్నాయి. చెప్పిన మాటలు, చెప్పిన వాక్యం ఏముండాలి? మన హృదయాలలో గుర్తుండాలి, గుర్తు చేసుకోవాలి. ప్రతి రోజు గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఏం చెబుతున్నాం? దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేనా? కాదు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు అని చెబుతున్నాను. రెండవది, మన తప్పులను మన బలహీనతలను ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఏంటి జ్ఞాపకం చేసుకుంటాడు మరి అంటే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటాడు. లేకపోతే నువ్వు శ్రమల్లో ఉన్నావో కష్టం ఉన్నావో వాటిని జ్ఞాపకం చేసుకొని వాటి నుండి మనకు విడుదల, విమోచన, నెమ్మది కలిగిస్తాడు. సురక్షితమైన ఆయన హస్తాల్లో మనం భద్రపరుస్తుంటాడు. మూడవది చెప్తున్నాను, మనము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం కూడా ఏం చేసుకోవాలి? మనం కూడా కొన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని మర్చిపోకూడదు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నవాడే నీ తప్పులను, నీ పాపాలను, నీ అవిధేయతలను ఆయన జ్ఞాపకం చేసుకోడు. కొన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, మరికొన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకోడు. మూడవది, మీరు జ్ఞాపకం చేసుకోవలసిన విషయాల గురించి చెప్తున్నాను. మనము కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. వేటి విషయాలు అంటే దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలి? దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయలేదా అంటే ఎన్నో మేలులు చేశాడు. దేవుడు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని మర్చిపోకూడదు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది కూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా, కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా. ఏడాది కూడలనా, ఏడాది పొట్టేలనా, ఏడాది
చూడాలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేసుకోవాలంటే మనం దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను ఆయన పాపం నుండి బయటికి తీసుకొని వచ్చాడు, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను వేదన నుండి బయటికి తీసుకొని వచ్చాడు, వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను మరణం అనే పరిస్థితి నుంచి బయటికి తీసుకొని వచ్చాడు, వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేను దుఃఖము అనే పరిస్థితి నుండి బయటకు తీసుకొని వచ్చి సమాధానం ఇచ్చాడు, నీకు సంతోషాన్ని ఇచ్చాడు, వాటిని నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. నీకోసం ఆయన ప్రాణమునే పెట్టాడు, ఆయన త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలంటే మనం ఆయన త్యాగాన్ని కూడా నీ జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. దాన్ని విరచి, ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య చెప్పిన ఒక మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయండి అని. యేసయ్యను మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మన జ్ఞాపకాలు ఏం లేదని అర్థం, మర్చిపోయే స్వభావం ఉంది అని అర్థం. నువ్వేం చేస్తావు? నువ్వు మర్చిపోతావు. ఆయన త్యాగాన్ని మర్చిపోయి, ఆయన మేలులు మర్చిపోయి, కృతజ్ఞత లేని వారిగా ఉంటావు, విశ్వాసం లేని వారిగా ఉంటావు. మనం మర్చిపోకూడని విషయాలు, ఆయన శిలువ మరణ పునరుద్ధానం నువ్వు మర్చిపోకూడదు. నీకు జీవము కలిగించే ఆయన శరీర రక్తాలు నువ్వు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు నువ్వు జీవం పొందుతావు. ఆయన త్యాగాన్ని నువ్వు ప్రతిదినం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు పాపము నువ్వు చేయలేవు. చేస్తావా? యేసయ్య శిలువ త్యాగం నీ జ్ఞాపకాలలోకి ప్రతిరోజు వస్తుంటే నువ్వు పాపము చేయడానికి మునుకు, నా కొరకు, నా పాపముల కొరకు, నా శాపముల కొరకు యేసయ్య శిలువలో మరణించాడు. నేను లోకంలో పాపములు ఎలా బ్రతుకుతాను, ఎలా జీవిస్తాను, ఎలాగుంటాను? నేను ఉండలేను, నా వల్ల కాదు అని నువ్వు చెప్పగలుగుతావు. ఆయన త్యాగము, ఆయన శిలువ మరణము నీ జ్ఞాపకాలు లేకపోతే నువ్వేమవుతావు? లోకములో 6 రోజులు ఇష్టానుసారంగా జీవిస్తావు. తర్వాత ఆదివారం వెళ్ళాలి కాబట్టి ఆరాధనకు వెళ్ళి అలా ప్రార్థించుకొని వస్తావు, మళ్ళీ ఆరాధన చేసుకొని. అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. గుంపుల్లోకి వెళ్ళి అలాంటి పనులు చేయడానికి ఇక్కడ వీలు పడదని చిన్న చిన్న మందలలో, పెద్ద పెద్ద మందలలో ఉండడానికి ఇష్టపడుతున్నారు చాలామంది. కారణం ఏంటంటే అక్కడ వెళ్ళి ప్రార్థనలో వాక్యములు ఎదిగే వాళ్ళు తక్కువ. అంటే ఆ గుంపును చూసి మనల్ని ఎవరు చూడలే, మన జీవితాలు ఎవరికి తెలియదులే, పట్టించుకోకుండా మనం జీవించవచ్చులే అని ఆడకి వెళ్ళి గుంపులలో, పెద్ద పెద్ద గుంపుల్లో జీవించే వాళ్ళు మరికొంతమంది. నేను వాళ్ళని చూశాను. ఒక ఆయనకి వివాహమైంది. వివాహం అయితే భార్య పిల్లలు ఒక చోట ఉన్నారు. ఈయన రెండో ఆమెను వివాహం చేసుకున్నాడు, లేకపోతే రెండో ఆమెను దగ్గర తీశాడు. ఏమని తీసుకొని ఆడికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆడికి గుంపులోకి. అంటే ఇది ఎలాంటిదంటావు? దేవుడు దీన్ని ఒప్పుకుంటాడో ఒప్పుకోడా? ఏమో మనకేం తెలుసు. దేవుడు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. నీకు తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఉంది కదా. అంటే ఆమె ఎక్కడేమో ఎలా వెళ్తాడు, అక్కడికి వచ్చేలేకే అలా వెళ్తాడు. అలా మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను అలాంటి వాడిని కూడా కొంతమంది చూసాను. నేను ఎవరి పేర్లు చెప్పనులే, కానీ అలా ఉన్నారు. ఇలా కూడా కొంతమంది ఉన్నారు. పెద్ద పెద్ద గుంపుల్లోకి వెళ్తా. ఏంటి అంటే, మేము ప్రార్థనకి వెళ్తున్నామండి పలానా ప్రాంతానికి. దేవుడు వీడిని ఒప్పుకుంటాడా? మరి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు జరిగిస్తున్నావు అంటే ఇది పాపం అని తెలియదా? ఏంది పాపం గురించి ఆరంగా చెప్తావేంది? నువ్వు ఎవడు వస్తాడేంది? నువ్వు చెబితే ఆశీర్వాదం గురించి చెప్పు, దేవుని గురించి చెప్పు, నువ్వు బయటకు వస్తావని చెప్పు, విడుదల గురించి చెప్పు, మమ్మల్ని కొద్దిగా నవ్వించు, సంతోషపరచు. వీటి గురించి నువ్వు చెప్పొద్దు. ఇలా చెబితే ఈసారి రాం.
ఈసారి నీ దగ్గరకు రాం పో, నువ్వు కాదు ఇంకో సేవకుడు, నువ్వు కాదు ఇంకో లేరైంది అక్కడ. అబ్బో దిగొచ్చాడండి ఈయన, బాగా చెబుతున్నాడు అని చెప్పుకునే వాళ్ళు, అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నమాట ఉన్నట్టుగా చెబితే ఎవరికి నచ్చదు. సామెతల గ్రంథంలో ఉన్న ఒక మాట, యథార్థవాది లోక విరోధి అనే మాట కదా. యేసయ్య వీటి విషయంలో మీరు ఇలా ఉండొద్దని చెప్పాడు, మీరు ఇలా చేయొద్దని ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఇలా చేయొచ్చా మనం? మనసు ఒప్పుకుంటుందా? లేదా పశ్చాత్తాపంతో ఏమైనా ఉంటుందా? నేను ఇలా చేయకూడదు కదా, ఇలా చేస్తున్నాను కదా, ఇలా జరిగిస్తున్నాను కదా. మరొక ఆయన ఉంటాడు, 6 రోజులు ఏం చేస్తాడు, ఫుల్గా స్పిరిట్ తీసుకుంటాడు. ఆదివారంన ఇక ఆ గుంపులోకి వెళ్ళి ఆయన ఆ పాటలు పాల్గొని ఇక ఎగురుతూ ఉంటాడు. అసలు మామూలు కాదు, ఆయనకు మళ్ళీ ఆత్మ వచ్చింది. అలాంటి వాళ్ళు మరికొంతమంది. ఇది దేవుడు ఒప్పుకునేదనా అంటే తెలియదు, కొన్ని విషయాలు మనకు తెలియదు. సరేలే వాళ్ళందరి విషయాలు ఏమోలే, కానీ మనం వాళ్ళైతే లేవుగా. మనం అలాగ ఉన్నామేమో, మనం అలాగ నడుస్తున్నామేమో. మనం అలా నడవకుండా జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా నడవటం మనం నేర్చుకుందాం పిల్లరా. ప్రభువుకు బాధ కలిగించేది లేకపోతే దుఃఖం కలిగించేది దేవుని పిల్లలు ఏది కూడా చేయకూడదు. ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య శిలువ మరణం అనేది దేవుని పిల్లలకు ప్రతిరోజు గుర్తుకు రావాలి. నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే, లోకంలో పడిపోకుండా ఉండాలంటే, లేదా అపవాది శోధనలు లేదా మనుషుల యొక్క ఉచ్చులు నువ్వు పడిపోకుండా ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలి? ఆయన శ్రమలు నీకు గుర్తు రావాలి. ఆయన శిలువ మరణం ప్రతిరోజు నీ కళ్ళకు రావాలి, నీ కనుదృష్టికి రావాలి. నేటి దినాల్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ రహస్యముగా పాపములు చేయడానికి మన చేతులకు ఒకటి వచ్చింది. ఏంటో తెలుసా? చిన్నలు లేదు, పెద్దలు లేదు, అందరూ కూడా ఆ సెల్ ఫోన్ ద్వారా, నేత్రాల ద్వారా వెళ్ళి ఆలోచనలతో, మనసులతో వారికి తెలియకుండా ఏం చేస్తున్నారు, కొన్ని పాపపు ఆలోచనలు, ఉద్దేశాలు వారి హృదయంలోకి సంకేతాలుగా వెళ్ళిపోతూ ఉన్నాయి. నేటి దినాల్లో చాలా హత్యలు కదా, కుటుంబాలలో భార్యలు భర్తను చంపడం, భర్తలైతే భార్యను చంపడం, ఇలా చేస్తున్నారు. లేటెస్ట్ ట్రెండు. ఒక కొత్తగా వివాహమైంది ఒక జంటకు, ఆ వివాహమైన కొన్ని రోజులకు, ఒక 2-3 నెలలకంట, 2-3 నెలల తర్వాత ఆమె అందంట, ఏమండి నేనేంది నీకు ఇష్టమేనా అన్నదండి. ఇష్టమేనమ్మా, ఏంది చెప్పు అన్నాడు. ఏమి లేదు, నేను ఇష్టమైంది చెప్పండి, నేను పెళ్లి కాకముందు ఒక అతన్ని ప్రేమించాను, అతను లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను, మన ముగ్గురం కలిసి ఉందాం అని ఆయనకి చెప్పిందంట. అవునా, సరేలే కలిసే ఉందాం తీసుకొని రా అన్నాడంట. కలిసే ఉందాం తీసుకొని రాన్న తర్వాత తీసుకుని వచ్చిన తర్వాత వీడు వదిలేదు. ఆ భర్త ఏం చేశాడంటే ఆ ప్రియుడిని, పిల్లాన్ని కూడా చంపేశాడు. నాకెందుకులే అని వదిలేసి మరొక వివాహం చేసుకోలే. నా ముందు ఇలా చెప్తావా, అది ఇలా మాట్లాడతావని తీసుకొచ్చి ఒకసారిగా ఇద్దరిని చంపేసి జైలుకి వెళ్ళిపోయాడు. అంటే నేటి దినాల్లో ఇలా జరుగుతూ ఉంది అని చెబుతున్నాను. అలా కొన్ని కుటుంబాల్లో జరుగుతున్నాయి, కొన్ని బ్రతుకులలో జరుగుతున్నాయి. పిల్లరా, అలా జరుగుతున్న సంఘటనలు మనం చూసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, లోకంలో నోహు కాలంలో జరిగినట్టుగానే జరుగుతుంది. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. అది ఎంతో దూరం లేదు, సమీపంగానే, దగ్గరగానే ఉంది. అందరికీ ఏమొచ్చింది అంటే నేను చెప్పనులే, కానీ కొంతమందికి అర్థమైంది కదా. పోయే కాలం వచ్చింది. అందరికీ ఏమొస్తుంది అంటే ఈ లోకం నుంచి పోయే కాలం వస్తుందని అర్థం, మనం పోవటం అని కాదు. కాలము సమీపించింది. యేసయ్య రెండో రాకడ వస్తుంది. యేసుక్రీస్తు వధువు సంగమా, నీవు సిద్ధపడుండు, నీ తప్పులను సరిదిద్దుకో, బాగు చేసుకో, మారు మనసు పొందు, మొదటి ప్రేమను పొందు. వధువు సంఘముగా సిద్ధపడి ఉండు. ఆ సంఘంలో నువ్వు చేయవలసిన విధి విధానాలన్నీ తెలుసుకుని చెయ్యి. లేకపోతే దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు, లేకపోతే నిన్ను కూడా శిక్షిస్తాడు, దెబ్బలు కొడతాడు, ముట్టికాయలు వేస్తాడు. ఏందిరా ఈ పని నేను చేయమన్నానా అని ముట్టికాయలు వేస్తాడు. ఏందమ్మా ఈ పని నేను చేయమన్నా ముట్టికాయలు వేస్తాడు.
అంటే అప్పుడప్పుడు కొన్ని శిక్షలు వేస్తాడు ముంటికాయలంటే, అప్పుడప్పుడు కొన్ని బలహీనతలు, కొన్ని రోగాలు, కొన్ని శ్రమలు, కొన్ని దుఃఖాలకు ఆయనే అప్పగిస్తాడు. అలా అప్పగించడానికి ఆయన వాడుకునేది ఎవరినో తెలుసా? సాతాన్ని వాడుకుంటాడు. సౌలులోకి దురాత్మ రావడానికి కారణం ఎవరో తెలుసా? దేవుడే. సౌలులోకి దురాత్మ పంపించిన వాడు దేవుడు. ఆ దురాత్మ పోవడానికి మళ్ళీ గొర్రెలు కాల్చుకునే దావీదును పిలుచుకొని వచ్చి పాటలు పాడించి ఆ దురాత్మ పోవడానికి కారణమైన వాడు కూడా దేవుడే, తెలుసా? సౌలులోకి దురాత్మ రావడానికి కారణమైన వాడు దేవుడే, పంపించాడు, ఆయనే అనుమతి ఇచ్చాడు. యోబు జీవితాన్ని పరీక్షించడానికి సాతాను పంపించింది ఆయనే, పరీక్షించుకోపో అని. దేవుడు ఏం చేస్తాడు? నీకు బుద్ధి రావడానికి, తెలివి రావడానికి, వివేకం రావడానికి దేవుడు ఏం చేస్తాడు అనంటే ఒక్కొక్కసారి సాతాన్ని కూడా వాడుకుంటాడు ఆయన. వాడు అనుకుంటాడు నేనేదో పని చేస్తున్నానులే అని, కానీ దేవుడు అనుమతి లేకుండా వాడేది చేయలేడు. దేవుడు సెలవు లేకుండా వాడేది చేయలేడు. దేవుడు సెలవు ఉంటేనే ఎవరినైనా ముడతాడు. ఆ విషయం వాడికి తెలియదు. వాడేమనుకుంటాడని, నేను పెద్ద బలవంతుని దేవుడు చూసావా, నాకు అవకాశం ఇచ్చాడు అనుకుంటాడు. వాడు విర్రవిగుతుంటాడు. ఒక విషయం తెలీదు, అసలు అవకాశం ఇచ్చింది నేను, వెళ్ళు అంటాడు ఆయన. పిల్లరా, కొన్నందని బాగు చేయడానికి, సరి చేయడానికి సేవకులను కానీ, లేదా రాజులను కానీ, లేదా విశ్వాసులను కానీ సరి చేయడానికి, బాగు చేయడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, దేవుని వద్దకు నడిపించడానికి, కొన్ని అనుభవాల్లో నడిపించేది ఆయనే. ఎందుకంటే నువ్వు బాగుండాలని, నువ్వు బాగుపడాలని, ఆత్మీయలో వర్ధిల్లాలి అని, నువ్వు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని దేవుడే కొన్ని పనులను చేస్తూ ఉంటాడు. నేను ముగిస్తున్నాను పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చెప్పాను ఎంతవరకు? ఎవడు తెలుసుపోవా ఏదో చెప్తున్నావు కానీ అని అంటావా? ఎవడు తెలుసులేపో, ఏదో చెప్పుకుంటున్నావు, చెప్పుకోపో. ఏదో దొరికాం కాబట్టి ఈరోజు చెప్తున్నావు, చెప్పుకొని వెళ్ళిపో, అయిపోయింది అంటావా? ఏం చెబుతున్నాను నేను? దేవుడు మన జ్ఞాపకం చేసుకునేవాడు ఒకటి, రెండవది మన బుద్ధిహీనతను, మన బలహీనతను, మన పాపాలను జ్ఞాపకం చేసుకునేవాడు కాదనేది రెండవది. మూడవది మనము కూడా కొన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. వేటిని అని చెప్పాను అంటే రక్షణను, ఆయన చేసిన మేలును, ఆయన మనకిచ్చిన ఆరోగ్యమును, ఆయన మనకిచ్చిన ఈ జీవిత కాలాన్ని, ఆయుష్ కాలాన్ని, సమాధానాన్ని మనము, అలాగే ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మనం జ్ఞాపకాల్లో ఉంచుకోవలసిన విషయాలు మన జీవితాల్లో ఉన్నాయి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క కృపచేత మనం భద్రం చేయబడి కాపాడబడుతూ దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మనం ఉండటానికి ప్రభువా మా జీవితాలకు నీవే కృప చూపించమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనం అన్ని విషయాల్లో ఆయన జ్ఞాపకం చేసుకొని మన జ్ఞాపకాలలో ఆయన నిత్యము నిలిచి ఉండును గాక. ఆమెన్. రండి, మరి చిన్న ప్రార్థన